హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది 1 మంత్ క్రితం అండి వీడియో షూట్ చేశాను. పెట్టడానికి అస్సలు కుదరలేదు. రోజు పెడదాం అనుకుంటుంటే అలా అలా వెనక్కి వెళ్ళిపోయిందనమాట. ఏమీ అనుకోద్ది ఫ్రెండ్స్. అన్ని వీడియోలు చూసినట్టు ఈ వీడియో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేస్తే మన వీడియోస్ అనేది ఎక్కువ వైరల్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వెల్కమ్ టు జాగృతి లాగ్స్. మార్నింగ్ అయితే ఫస్ట్ పాలైతే మరగబెట్టేశాను. ఈరోజు సాటర్డే కాబట్టి ఫస్ట్ పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేద్దాం అనుకుంటున్నాను. నేను వెళ్ళేటప్పుడు లంచ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పాపకి హాఫ్ డే, సాయికి అయితే 4:30 వరకు ఉంటుంది స్కూలు. ఇంకా అలాగే బావకు కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి. ఇంకా అందుకని పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసి దిబ్బ రొట్టె వేశాను, పల్లి చట్నీ చేసి. ఇంకా అత్తమ్మ కోసం అయితే రాగిజావ చేసేసాను. ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజైతే నల్లేరు పచ్చడి చేస్తున్నాను లంచ్లోకి. ఈ నల్లేరు వచ్చేసి మన గార్డెన్లోదేనండి, హార్వెస్ట్ చేశాను. ఇది నల్లేరు పచ్చడి తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. బోన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. చిన్నపిల్లలకైతే బాగా పెడతారు, డెలికేట్గా ఉంటాయి కదా బోన్స్. అలాగే నువ్వులుండ కానీ, అలాగే రాగి జావ తింటే ఎంత బలం అంటారో ఈ నల్లేరు పచ్చడి కూడా అనమాట. ఇది అప్పుడప్పుడు చేసి తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ నల్లేరి నేను సెకండ్ టైం అండి పచ్చడి చేశాను. ఈ నల్లేరు మొక్క వచ్చేసి మన గార్డెన్లోకి ఎలా వచ్చిందంటే, ఒకరోజు బయటకు వెళ్ళానండి పని మీద, అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ పక్కన చెట్టు ఉందనమాట. నేను అంతకు ముందే చూశానండి టీవీలో, ఈ నల్లేరు చెట్టు ఉండడం వల్ల చాలా మంచిది అంటున్నారు. ఇంకా మన దగ్గరకని ఎలాగైనా తీసుకురావాలని అనుకున్నాను అనమాట. వాళ్ళని అడిగి చిన్న కొమ్మ తీసుకొచ్చానండి. తీసుకొచ్చి నాటుకుంటే ఇంకా చాలా పెద్దది అయిందనమాట నల్లేరు మొక్క. ఇంకా అప్పుడైతే హార్వెస్ట్ చేశాను. ఇది నల్లేరు పచ్చడి చేసేటప్పుడు మాత్రం నాకు తెలియదండి ఎలా చేయాలి ఏంటనేది. ఫస్ట్ టైం చేసినప్పుడైతే చేత్తో అలాగ ఒలిచిపెట్టాను కదా, నాకు దురదలు వచ్చేసినాయి. అంటే ఆయిల్ రాసుకోవాలన్నమాట, నాకు తెలీదు. నాకు ఎందుకో కానీ చేతులు మొత్తం దురదగా నుసునుసుగా అనిపించింది అనమాట. సెకండ్ టైం చేసేటప్పుడు, అంటే మీరు కూడా నల్లేరు పచ్చడి చేసేటప్పుడు చేతులకు ఆయిల్ పెట్టుకొని ఆ నారల్లాగా ఉంటాయి కదా, ఆ నారలన్నీ తీసుకోవాలి. అలాగే 2 దొండకాయలు ఉంటే అవి కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నల్లేరు పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా. ఆయిల్ వేసుకున్నా పర్లేదు, నేనైతే నార్మల్గా ఆయిల్ వేయకుండా ఫస్ట్ అయితే వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అవి ఇంతలో చల్లారుతాయి కదా. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నల్లేరు చూడండి ములక్కాయలాగా ఇలా నార తీసుకున్నాం కదా, అలాగే దొండకాయలు, ఇంకా గార్డెన్లోనివని పచ్చిమిరపకాయలు అంటే పండిపోయినాయి. మీరు నార్మల్ పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా వేగించాలి. మూత పెట్టుకుంటే త్వరగా వేగిపోతుంది కదా, మూత అయితే పెట్టుకున్నాను. ఇంతలోగా అయితే మనకి పల్లీలు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అయితే తీసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకుంటాం కాబట్టి చేత్తో చల్లారిన తర్వాత చేతిలో నలుపుకుంటే పైన పొట్టు అంతా వచ్చేస్తుంది. ఇంకా ఆ పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంతలోగా అయితే నల్లేరు అయితే మంచిగా మగ్గిపోయిందనమాట. ఇగోండి ఈ కలర్లోకి వచ్చేసింది. నల్లేరు మంచిగా మగ్గిపోయింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే ముందుగానే వేయించి పెట్టుకున్న నల్లేరు, అలాగే దొండకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా పొట్టు తీసేసుకున్న పల్లీలు కూడా వేసుకొని, వెల్లుల్లి రబ్బలు అనమాట పొట్టు తీసేసి వేసాను, 3 రబ్బలు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఇంకా అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నల్లేరు అనేది లైట్గా ఒగరుగా ఉంటుందన్నమాట, అందుకని చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి వేయాల్సిన పని లేదనమాట. మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా పట్టుకోకూడదు, బరకగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీలైతే రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర రోలు ఉందండి, కాకపోతే టైం కుదరక నేను మిక్సీలో అయితే పట్టేస్తున్నాను. మీకు కావాలంటే చెప్పండి, రోటి పచ్చళ్ళు చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి, రోట్లో రుబ్బాలా మిక్సీలో పట్టాలనేది. నల్లేరు పచ్చడి ఇలా బరకగా పట్టుకున్నాను కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది, కాకపోతే దానికి తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ అయితే పెరుగుతుంది. అందుకే తాలింపు అయితే వేసుకుంటున్నాను. ఆవాలు, అలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది మొత్తం వేగిపోయిన తర్వాత పచ్చడిలో వేసుకోవడమేని. ఎంతమందికి నల్లేరు పచ్చడి అలాగే మీరు తిన్నారో లేదో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా నల్లేరు పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇటువైపు అయితే బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇటువైపు అయితే నేను ఆల్రెడీ బీట్రూట్ ఫ్రై పప్పు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను కుక్కర్లో. పప్పు అయిపోయింది. ఫస్ట్ అయితే అత్తమ్మ కోసం అయితే తాలింపు వేసేస్తున్నాను. ఆవిడ కారం తినరు కదా, అందుకని నార్మల్గా తాలింపు వేసేసాను. వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఆవాలు వేసి ఆవిడకి తాలింపు వేసాను. ఇప్పుడైతే మా కోసము ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి, వెల్లుల్లి రబ్బలు వేసి, కరివేపాకు వేసి తాలింపు అయితే వేసుకున్నాను.
టైం అయితే 12 అయ్యింది. అప్పటికైతే రైస్ అయిపోయింది, బీట్రూట్ ఫ్రై అయిపోయింది, అలాగే నల్లేరు పచ్చడి, ఇంకా అలాగే పప్పు అనమాట. అత్తమ్మ కోసం కూడా పప్పు అంటే పలచగా చేశానండి కొంచెము. ఇంకా బాక్సులు అయితే రెడీ చేస్తాను. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు తీసుకెళ్ళాలి కదా, సాయి కోసము అలాగే బావ కోసం అయితే తీసుకెళ్ళాలి. 12:20కి అయితే సాయికి లంచ్ బాక్స్ ఇవ్వాలి. అక్కడ గేట్ దగ్గర పెడితే లోపలికైతే వాచ్మెన్స్ ఆయాలు వచ్చి తీసుకెళ్తారనమాట. ఇప్పుడైతే నేను లంచ్ తీసుకొని వెళ్ళి ఇంకా పాపనైతే రిటర్న్ తీసుకొచ్చేస్తున్నాను. వచ్చే దారిలో అయితే ఫ్రూట్స్ కనిపించాయి, కమలాలు. నెల క్రితం కదా వీడియో షూట్ చేశాను. అప్పుడు వచ్చేసి కమలాల రేట్ వచ్చేసి డజన్నర వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు. ఇప్పుడు 2 డజన్లు వచ్చేసి 100 అంటున్నారు. అంటే ఇప్పుడు రేట్ తగ్గింది కొంచెము. ఇంకా మేము కమలాలతో పాటు ఇంకా యాపిల్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా యాపిల్ అలాగే రేక్కాయలు, అక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా బ్లాక్ గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఇంకా వచ్చేటప్పుడు మేము ఐరన్కి బట్టలు 2 డేస్ క్రితం అయితే ఇచ్చాము. ఇంకా ఐరన్ బట్టలు కూడా అయిపోయినాయి అని చెప్తే అవి కూడా తీసుకొచ్చాము. ఇంకా మేమైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. 1:30 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా నల్లేరు పచ్చడి వేసుకొని బీట్రూట్ ఫ్రైతో ఫస్ట్ అయితే తింటున్నాను. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది నల్లేరు పచ్చడి అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి వారానికి ఒకసారి పెట్టినా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా జాగు పాప వచ్చేసరికి నువ్వు తినమ్మా, నాకు తర్వాత తినిపించి అంటుంది. ఇంకా నాకు ఫస్ట్ ఆకలి వేసేసింది. నేను తినేసిన తర్వాత పాపకైతే తినిపించాను. ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు కంపల్సరీ అండి, వాళ్ళు వద్దన్నా కూడా వదిలిపెట్టను అనమాట. నేను తినిపించేస్తాను అనగానే వాళ్ళు తినేస్తారు. ఇంకా పప్పుచారు కూడా చాలా బాగుందనమాట. ఇంకా జాగు పాపకు కూడా తినిపించేసాను. ఈవినింగ్ 4:30కి అయితే ఇంకా సాయికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా నాకు సాటర్డే వచ్చిందంటే నేను ఎక్కువ శాతం తిరగడమే ఉంటుందండి. హాఫ్ డే ఒకరికి తీసుకురావాలి, ఈవినింగ్ ఒకరికి తీసుకురావాలి, వచ్చినాక స్నాక్స్ ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇంకా టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. సాటర్డే కాబట్టి రైస్ తినము. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ రైస్ ఇవన్నీ చేసి ఉన్నాయన్నమాట. అవన్నీ వేసేసి పచ్చడి వేసేసి తినిపించేసాను. నైట్ అయితే 9:30 అయిపోతుంది. ఇంకా మా బావ రాలేదు. ఇంకా ఆయన కోసం ఎదురు చూడలేక నేనైతే ఫస్ట్ టిఫిన్ అయితే వేసుకొని తినేద్దామని ఇంకా స్టవ్ మీద అయితే దిబ్బరొట్టు వేసేస్తున్నాను. మార్నింగ్ కమలాకాయలు కొన్నాను కదా, అవైతే ఒలుస్తున్నాను. అంటే తిందామని చెప్పి దిబ్బరొట్టు అయ్యేలాగా ఇంతలో తింటానని ఫ్రూట్ అయితే ఒలుస్తున్నాను. అవి ఒలిచేటప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. మేమైతే కమలాకాయలు తొక్కలు ఉంటాయి కదా, అవైతే అన్నయ్య నేనైతే తెగ ఆడుకునే వాళ్ళం వాటితోని. కంట్లో పిండేసేవాడు అన్నయ్య వచ్చేసి. ఇంకా మేమైతే పరిగెత్తి ఆడేవాళ్ళము. మా అన్నయ్య నేను తెగ కొట్టుకునే వాళ్ళమండి చిన్నప్పుడైతే. కానీ మళ్ళీ వాడు హాస్టల్లో ఉండేవాడు కొన్నాళ్ళు. హాస్టల్లో ఉన్నప్పుడు మాత్రం నేను ఏడ్చేదాన్ని అనమాట. వాడు వెళ్ళేటప్పుడు దగ్గరున్నప్పుడు విలువ తెలియదు, దూరం వెళ్ళిపోతే ఆ విలువ తెలుస్తుంది అంటారు కదా. మా మెమరీస్ అయితే చాలా ఉన్నాయండి మా అన్నయ్యకి నాకు. ఇంకా చాలామందికి ఉంటాయి కదా. మీలో ఎంతమంది ఇలా కమలకాయలతో ఆడుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా కమలకాయ వచ్చేసరికి అంత తీయగా లేదండి, చప్పగా ఉంది. ఇంకా కమలకాయ అయితే తినేసాను. ఇంకా ఆత్మారాముడు అయితే కొంచెం శాంతించాడు. ఇంతలోకి అయితే దిబ్బ రొట్టు కూడా అయిపోయింది. మీతో మాట్లాడేలోగా అట్టు కూడా అయిపోయింది. ఇంకా అట్టు అయితే తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ పొద్దున్న చేశాను కదా, అదే పప్పుచారు చిక్కగానే ఉంది. ఇంకా దాంతోపాటు తినేస్తాను ఇప్పుడు. ఇంకా నేను దీంట్లో ఒక స్పూను పంచదార వేసేసుకుంటాను. అప్పుడు హోటల్లో ఉంటుంది కదా తీపి సాంబారు, అది అయిపోద్ది అనమాట. నాకు బాగా ఇష్టం అది. బాగుంది వేడి వేడి అట్టు అలాగే తీపి సాంబార్. ఎంతమందికి తీపి సాంబార్ అంటే ఇష్టము? నాకు బాగా ఇష్టము. ఇంకా అలాగే అల్లం చట్నీ కూడా బాగా ఇష్టము. ఈ రెండు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు నైట్ మ్యాక్సిమం టిఫిన్ తింటారా, భోజనం చేస్తారా ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి. నా టిఫిన్ అయితే చల్లారిపోతుంది, తినేస్తాను. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.